ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. బిందు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించినట్లయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండే అవకాశం లేదని మొట్టమొదటి చెప్తున్న విషయమే. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంటి వద్దకే రేషన్ వాహనాలు ఉన్నట్లయితే, వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లయితే ఎవరు కూడా ఆకలితో అలమటించే రోజులు ఉండవని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలోని శివశక్తి నగర్ వైఎస్ఆర్ కాలనీ వద్ద ఉన్నాం. ఇంకా 6 రోజులు గడుస్తున్నా సరే పూర్తిగా మోకాళ్ళకు పైగా వాటర్ తోటి పూర్తిగా కూడా నిండిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడా ఎటువంటి సహాయక చర్యలు అనేవి కనిపించిన దృశ్యాలు. అయితే ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు, సహాయక చర్యలు ప్రారంభించామని చెప్పారు. కానీ ఎటువంటి ఆధారం లేకుండా పోతుంది. అందరూ కూడా ఆకలితో అలమటిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఇప్పుడు విజయవాడ నగరంలో పూర్తిగా కూడా మనకి ఈ రాత్రి సమయంలో చూసుకుంటే పూర్తిగా చాలా చోట్ల కూడా ఎక్కడికక్కడ అన్ని చోట్ల మనకి రేషన్ వాహనాలు కనిపించాయి. అదే వారిని ఆరాతీగా పూర్తిగా 3 రోజుల కోసం మొత్తం రేషన్ వాహనాల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారిని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే పని మొట్టమొదటిగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేసినట్లయితే ఎవరికి ఇంత పెద్ద మొత్తంలో కూడా ఇబ్బంది వచ్చే అవకాశం అయితే లేదు. అదే వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం, అధికారి యంత్రాంగం పనిచేయకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అదే వాహనాలను ఉపయోగించి ఈ రోజు నుంచి మొత్తం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామన్నారు. వరద బాధితులకు కనీసం పాల ప్యాకెట్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు నిత్యావసర సరుకులు ఏ విధంగా సప్లై చేస్తున్న అంశంపై కూడా అందరికీ అనేక అనుమానాలు లెక్కుతున్నాయి. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ కాలనీ నుంచి ఇప్పటికీ మోకాళ్ళ నీటిలో నడుచుకుంటూ వస్తున్న ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. వీరందరూ కూడా ఆకలితో అలమటిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం. ఒకసారి వారిని మాట చెప్పండి. పాములు వచ్చేసినాయి, చిన్న తాసుమాం పిల్లలు చేరాలు లోపల నుంచి బయట రమ్మండి, 5 సేలు అమ్మన్నారు మరుసటి దేపడతాకి పిల్లలు జరాలండి. అసలు పట్టించుకుంటలేదండి. అసలు ఎందుకండి మమ్మల్ని చంపేస్తారా? అసలు కూరగాయలు లేవు, ఏమి లేవు, గ్యాస్ లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఇంట్లో గ్యాస్ ఉంటే గ్యాస్ వండుకుని గ్యాస్ కూడా లేవండి. మంచినీళ్ళ ప్యాకెట్లు వాసన, పాల ప్యాకెట్లు ఇరిగిపోయిన పాల ప్యాకెట్లు ఇస్తున్నారు, ఇరిగిపోయిన ప్యాకెట్లు పాల ప్యాకెట్లు ఏమో పాడేస్తారండి, ఏమో పాడేస్తున్నారు, ఇచ్చిన ప్యాకెట్లు అంటున్నారు. ఇరిగిపోయిన మేము ఏం చేసుకో, పిల్లలకి ఇచ్చి పిల్లల్ని చంపేసుకో, పట్టించుకొని అసలు ఇల్లు మునిగిపోయి ఇల్లు తోసు బావులు వచ్చేస్తున్నాయి, బురద బావులు, కట్ల బావు పిల్లలు, బళ్ళు మునిగిపోయి, ఆటోలు మునిగిపోయి, అన్ని మునిగిపోయి. అటే దింపుతా ఉంటే 5 సేలు అడుగుతారు మనిషికి వచ్చి దింపుతాకి. ఏంటండి అసలు మా ఇల్లు కింద అన్ని మునిగిపోయినాయి. అసలు ఏమీ లేవు. పిల్లలు జ్వరాలు వచ్చినాయి. మేము ఎలాగెళ్ళాలి? ఆ పిల్లడికి జ్వరం, మా అందరికి జ్వరం. బూందీ పట్ల ఈ కిచిడీలు పందినారు, ఆటలు కొంది, అవి కూడా బాగుండలే, అసలు బాగాల. సల్ది కొంపు పాసిపోయి ఇంత లోతు వచ్చేసినాయి. మేము ఎక్కడికి వెళ్ళాలి? గ్యాస్ లేదు. పంచుతారు, ఏం పందినారు? ఇరిగిపోయి పందినారు. ఇప్పుడు కడుపుకి కాయగూరలు పందినారా, బియ్యం పందినారా? మేమేం తినాలి అంటే మేము లేబర్స్ అని మాకు వదిలేసారు నీళ్ళు. మరి పక్కన వాళ్ళకి వదలలేదు. మరి మేము ఎలా బతకాలి? ఇప్పుడు జ్వరం వచ్చింది పాపకి, మేము ఇంత దూరం ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి? ఇప్పుడు మేము తినడానికి ఉండాలి కదా, మేము తినపోయిన పిల్లలకైనా ఉండాలి కదా. పులిహోర పట్ల ఇస్తున్నారు, ఎంత అయ్యే రోజు మన అయ్యి ఎత్తున్నారు, ఇవ్వట్లేదు అంటలేదు. అలా మునిగిపోయింది మా ఇల్లు మునిగిపోయి. మేము ఎక్కడికి వెళ్ళాలి? మన పడవలు ఎత్తుందంటే 200 ఇవ్వండి, 500 ఇవ్వండి అంటే మీద ఇప్పుడు మాకు డబ్బులు లేని పరిస్థితి. మేము ఏ పనులకి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నావా? పిల్లలు చేరాలండి, మా కింద మునిగిపోయినాయి. మాకు అన్నాల్లో ఏడు 2 పిల్లలు చేరాలి, ఇంక 2 పిల్లలు చేరాలి. పిల్లలు మొగాలు చూడండి. మరి పడవలు వేస్తున్నారు, అలా 500, 600 అడుగుతున్నారు మాకు కిరాయిలు. మేము ఎక్కడికి వచ్చామో పడవ ఎత్తున్నారు, ఇలా తింటాం. రేపు పాసిపోతుంది ఉంటుందా? అవి కాయగూరలు ఎత్తా వండుకుంటాం కదా. మేము ఎక్కడ బతకం? మా ఇల్లు మునిగి మాకు న్యాయం చేతాలు చేయరా చెప్పండి. ఎచ్చలు కొట్టుకోలేవు, మాకు కూరగాయలు కొట్టుకోలేవు. మరి పూర్తి స్థాయిలో చూస్తున్నాము సామాన్యుడి బాధ ఏ విధంగా ఉందని. 6 రోజులు గడుస్తున్నా సరే కనీసం వారికి తినడానికి తిండి కూడా ఈ ప్రభుత్వం సప్లై చేయలేకపోతుంది. అయితే తీరా లోపలికి వచ్చిన బోట్లు ఎక్కి బయటకు వద్దామనుకున్నా సరే వారు కూడా లంచాలు అడుగుతున్నారు, తీవ్ర స్థాయిలో డబ్బులు డిమాండ్ చేస్తామని చెప్తున్నారు. వారు తిండి పెట్టకపోగా బయటకు వచ్చి మేము సంపాదించుకుందామన్నా సరే జీవనాధారం లేకుండా పోయింది. పూర్తిగా 6 అడుగుల మేర కూడా మా ఇంటి మొత్తం కూడా బురద నీరుతో నిండిపోయింది. వరద నీరు ఉండడంతో బయటకు రాని సిచ్యువేషన్. చిన్నపిల్లలకు జ్వరం వచ్చినా సరే పట్టించుకునే నాదురు లేరంటూ కూడా వారు చెప్తున్న మాటలు వింటున్నాం.